పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం హవా కొనసాగుతోంది. ప్రతి సందు చుట్టేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళని పలకరిస్తున్నారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని తాజాగా టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ గారు, పెద్దాపురం ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప గారు విడిగా కూర్చుని సమావేశం అయితే, అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ తరఫున అభ్యర్థులుగా విజయవాడ వెస్ట్ నుండి పోటీ చేస్తున్న సుజనా చౌదరి, అట్లాగే కైకలూరు నుండి పోటీ చేస్తున్న కామినేని శ్రీనివాసు ఇద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి అభినందనలు తీసుకున్నారు. ఆయన సహకారాన్ని కోరారు. ఆయా నియోజకవర్గాలు సుజనా చౌదరి నియోజకవర్గంలో పోతిన మహేష్, కామినేని నియోజకవర్గం కాపులు కొంచెం బలమైనటువంటి ఇది. అట్లాగే అక్కడ బీసీలకు సంబంధించి పల్లికారు సామాజిక వర్గం కూడా బలమైనటువంటిది కాబట్టి అక్కడ కూడా జనసేన సపోర్ట్, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కావాలి. వాళ్ళు కలిశారు. అదే సందర్భంలో పిఠాపురం నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారానికి కూడా సన్నద్ధమవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎన్నికల ప్రచార నిమిత్తం టీడీపీ ఇన్ఛార్జి వర్మ గారి ఆధ్వర్యంలో టీడీపీ రూపొందించిన కరపత్రాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. కూటమి అధికారంలోకి వచ్చి పిఠాపురం నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామనే అంశం మీద పవన్ కళ్యాణ్ నిబద్ధతతో చెప్పిన హామీలను ఇందులో పొందుపరిచారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎన్నో వందల శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి ప్రాంతం అంటూ దానికి సంబంధించి ఏమేం చేస్తానన్నటువంటిది చెప్పుకుని వచ్చారు.